इसराइल में तेलंगाना के जगतियाल शहर से ताल्लुक रखने वाले शख्स की हुई मौत। इसराइल में तेलंगाना के जगतियाल शहर से ताल्लुक रखने वाले रविंदर की मौत हो गई। रोजगार के सिलसिले में 2 साल कबल इसराइल जाने वाले रविंदर को पीर के दिन दिल का दौरा पड़ा, जिसके बायस वो फौत हो गया। इस वक्त इसराइल और ईरान के दरमियान शदीद जंग जारी है, जिसकी वजह से फिजाई आमद व रफ्त में भी मुश्किलात आ रही है। इन हालात में रविंदर की नाश को वतन वापस लाने के लिए उनके घर वाले फिक्रमंद है। मंगल को जगतियाल में मुतवफ़ी के घर पहुंचकर साबिका म्युनिसिपल चेयरपर्सन ज्योति और लक्ष्मण ने घर वालों से ताज़ियत की। लक्ष्मण ने बताया कि रविंदर की नाश को भारत लाने के लिए मुकामी एमएलए संजय कुमार और एनआरआई एडवाइजरी कमेटी के वाइस चेयरमैन मंद भीम रेड्डी की तवज्जो दिलाई गई है। उन्होंने हुकूमत की मदद से जल्द अज जल्द नाश वापस लाने की यकीन दहानी कराई है। నా పేరు రేవెల్ల విజయలక్ష్మి, నా భర్త పేరు రవీందరు. మా అవసర నిమిత్తము పనిచేయడానికి నా భర్త విజిట్ మీద ఇజ్రాయెల్ వేయిండు. అక్కడ పార్ట్ టైం పని చేసుకుంటూ ఉండేవాడు. పార్ట్ టైం పని చేస్తుంటే అక్కడ బాంబుల యుద్ధం జరుగుతుంది. ఎప్పుడు బాంబులు పడినా ఆయనకు భయంగానే ఉంటుండే. హాస్పిటల్ వెళ్తుండేవాడు. మొన్న ఆదివారం రోజు మాతో అందరితో మాట్లాడాడు, చేశాడు. తర్వాత బాంబులు పడుతున్నాయి, నాకు భయం అవుతుంది, నేను తిరిగి వస్తానో రానో, ఇక్కడ నా బాంబులతోటి నా ప్రాణం పోతుందో ఏమో అని చెప్పి చాలా ఏడ్చాడు. మేము కూడా చాలా బాధపడ్డాము. ఏం కాదని ధైర్యం చెప్పినా గానీ అతనికి ధైర్యం రాలేదు. ఆయన ఉన్న కాడ హాస్పిటల్ దగ్గర బాంబు పడిందట. ఆ సౌండ్కే ఆయన చనిపోయాడు అని తెల్లవారి హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేశారు. మా బాబుకు మాటలు రావు, చెవులిన పడి నా భర్త బాడీ తొందరగా తెప్పించాలని నేను గవర్నమెంట్ను కోరుతున్నాను. నా భర్త తొందరగా తిరిగి రావాలని నేను అందరిని కోరుకుంటున్నాను. నా కొడుకు ఏదన్నా సాయం చేయాలనుకుంటే గవర్నమెంట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎన్ని సంవత్సరాల కింద పోయిండు మీ భర్త? నా భర్త 2 సంవత్సరాలు అయితే ఎప్పుడు ఆరోగ్యం సరిగా బాంబులు పడుడుకు ఎప్పుడు ఆరోగ్యం సరిగా ఉండక ఆయన హాస్పిటల్లో ఎక్కువ ఉంటుండే. మీ పేరు? నా పేరు రేవెల్ల విజయలక్ష్మి. ఆర్థికంగా లేదు చెప్పు.